రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నిరుపేదలైన అవ్వాతాతలకు జగనన్న ప్రవేశపెట్టిన పింఛన్ పథకం కొండంత అండగా నిలిచిందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ అన్నారు. గురువారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో జగనన్న పింఛన్ పథకం 3,000 రూపాయలు జనవరి నుండి అమలు చేస్తున్నందున సబ్బవరం మండలానికి 2 కోట్ల రూపాయలు పైగా పింఛన్ నిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడుతూ గతంలో ఎన్నో లేని విధంగా నెలవారీ పింఛన్ 3,000 రూపాయలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుపేద వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నవరత్నాలను 98% అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాబు తిరిగి ఎలా తిరగన్నా సార్ అలా చూడండి చిన్న ఓకే సార్ మైక్ తీసుకో రూపాయలు ఇచ్చాం. తర్వాత 2,500, తర్వాత 2,750. ఈ రోజమ్మా ఈ పండగ అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ మీ అందరికీ కూడా మీకు అందించేటువంటి కార్యక్రమం. అది కూడా ఎలాగా ఇప్పుడు కొత్త పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తెలియకపోవచ్చు. ఇప్పుడు పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. గతంలో ఇన్నాళ్ళు సోదరులు మాట్లాడుతూ చెప్పారు కరిబాబు గారు, పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడాల్సిందే, లైన్ కట్టాల్సిందే. ఇంకా ముసలి వాళ్ళు, వికలాంగులు వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అధ్వానంగా ఉండేది. ఎండైనా వానైనా చలైనా పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సింది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నిలబడాలి. అయినా తంబు పాడలేదు, లేదంటే రేపు రామ్మా ఎల్లుండి రామ్మా అని చెప్పారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా పెన్షన్ తీసుకోవడానికి? 1వ తారీఖు అయితే చాలు, అది ఆదివారం అయినా, పండగ అయినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, ఏం వచ్చినా సరే 1వ తారీఖు వస్తే చాలు, కోడి కుయ్యకు ముందే వాలంటీరే మీ ఇంటికి వస్తారు. మీ ఇంటి తలుపు కొడతారు. తలుపు కొట్టి తీయగానే అమ్మా ఇదిగో జగన్ బాబు మీకు పెన్షన్ పంపించారని చెప్పి నేరుగా మీ చేతికే తెచ్చిస్తున్నారు. ఇదే కదా మనం అందరం కోరుకున్నది. ఆనందమేనా? మరి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? మనం వెళ్ళి గంటల లైన్లో నిలబడి తెచ్చుకునే పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు అమ్మ అందరికీ గుర్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు పెన్షన్ల తాలూకా పద్ధతి ఏ రకంగా ఉండేది? ఊరందరికీ కలిపి 15-20 పెన్షన్లు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అది కూడా 75 రూపాయలు ఉండేది. ఎవరికైనా కొత్తగా పెన్షన్ రావాలి అంటే ఆ ఉన్న 15 మందిలోనో 20 మందిలోనో ఎవరో ఒకరు చనిపోతే తప్ప కొత్తగా పెన్షన్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు.